హలో కోడర్స్, వెల్కమ్ బ్యాక్. కోడ్ విత్ వెంకట్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో ఫ్లోట్ వాల్యూని ఇన్పుట్గా ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. సి లాంగ్వేజ్లో ఇన్పుట్ తీసుకోవాలి అంటే స్కాన్అప్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఇప్పుడు స్కాన్అప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఫ్లోట్ వాల్యూ అంటే డెసిమల్ నెంబర్ని ఎలా రీడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ముందుగా టర్బోసిని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. ఫ్లోట్ నంబర్, అలాగే యూజర్కి డిస్ప్లే పర్పస్ కోసం ఒక మెసేజ్ రాస్తున్నాను. ఎంటర్ ఏ డెసిమల్ నంబర్. ఇప్పుడు స్కాన్అప్ ఫంక్షన్ రాస్తున్నాను. %f నంబర్. ఇంకొక మెసేజ్ రాస్తున్నాను. printf you entered value is %f number. ఓకే, ఇదేనండి ప్రోగ్రామ్. ఇందులో నేను ఫ్లోట్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేశాను. అది నెంబర్, ఎందుకంటే ఇది డెసిమల్ నెంబర్ కాబట్టి ఇంటీజర్ టైప్ క్రియేట్ చేయలేము. అందుకని ఫ్లోట్ టైప్ ఆఫ్ నెంబర్ ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, ఫ్లోట్ నెంబర్. సో ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ రన్ చేసామో యూజర్కి ఎంటర్ ఏ డెసిమల్ నెంబర్ అని ఒక మెసేజ్ చూపిస్తుంది. సో అతను ఏం చేస్తాడంటే పాయింట్లో ఒక డెసిమల్ నెంబర్ని ఎంటర్ చేస్తాడు. ఎప్పుడైతే డెసిమల్ నెంబర్ని ఎంటర్ చేస్తాడో ఇక్కడ స్కాన్అప్ ఫంక్షన్కి మనం ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నాం. యూజర్ డెసిమల్ నెంబర్ ఎంటర్ చేయబోతున్నాడు అని మనం చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం? ఇక్కడ %f పెట్టాం. ఎప్పుడైతే ఇప్పుడు మనం పెట్టామో స్కాన్అప్ ఫంక్షన్ అర్థం చేసుకుంటుంది యూజర్ డెసిమల్ టైప్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాడు. ఆ ఎంటర్ చేసిన నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ నంబర్ వేరియబుల్ మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, దాని అడ్రస్లో స్టోర్ చేస్తుంది. సో స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో మెసేజ్ రాసాం, ఈ ఎంటర్డ్ ఏ వాల్యూ. ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ కూడా మనం చెప్తున్నాం ఏ టైప్ ఆఫ్ వాల్యూ నువ్వు ప్రింట్ చేయబోతున్నావు అంటే నువ్వు ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ నువ్వు ప్రింట్ చేయబోతున్నావు. ఆ వాల్యూ ఎక్కడుంది? నంబర్లో స్టోర్ అయ్యి ఉంది. సో ఇక్కడ మనం ఒక నెంబర్ని వేరియబుల్ క్రియేట్ చేసి అది ఫ్లోట్ టైపు. ఇక్కడేమో యూజర్ ఆ నెంబర్ని ఇచ్చాడు, ఆ నెంబర్ని మనం స్టోర్ చేసుకున్నాం, తర్వాత ఇక్కడ డిస్ప్లే చేసాం. సో ఈ ప్రోగ్రామ్ని ఒకసారి మనం కంపైల్ చేసి రన్ చేద్దాం. సో కంపైల్ చేయాలంటే Alt F9. సో ఓకే, పర్ఫెక్ట్గా కంపైల్ అయిపోయింది. ఇప్పుడు మనం Ctrl F9 క్లిక్ చేసాం. సో Ctrl F9 క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది? ఎంటర్ ఏ డెసిమల్ నెంబర్ అంటుంది. సో నేను ఇప్పుడు 25.36 అని ఎంటర్ చేశాను. సో వెంటనే మనకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమైంది? యూ ఎంటర్ వాల్యూ ఈజ్ 25.36. ఈ విధంగా మనం సి లాంగ్వేజ్లో స్కాన్అప్ ఫంక్షన్ యూజ్ చేసి డెసిమల్ నెంబర్ని రీడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.